ఊరూరా ఉయ్యాల పాటలు, తీరొక్క పూలతో వేడుకలు, గౌరమ్మ పూజలు. తెలంగాణ పల్లెలు పట్టణాల్లో బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. పెద్దరామాస నుంచి 9 రోజుల పాటు వైభవంగా బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. ఎంగిలి పూలతో వేడుకలు మొదలై సద్దుల సంబురంతో ముగియనున్నాయి. ఆడపడుచులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. పంచభూతాల్లోన బతుకమ్మ, ఈ ప్రకృతి అంటేనే బతుకమ్మ. శ్రమజీవి చెమటల్లో బతుకమ్మ, ఈ మట్టి వాసన నిండా బతుకమ్మ. పూల జాతర తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక మన బతుకమ్మ పండుగ వచ్చేసింది. పెత్రమాస నుంచి మొదలు దసరాకు ముందు వరకు పల్లె పట్నం ఉయ్యాల పాటలతో మారుమోగనున్నాయి. ఆడబిడ్డల ఆటలకు యావత్ తెలంగాణ ఊగిపోనుంది. ఎంగిలి పూల బతుకమ్మతో రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల పూల సంబరం కలర్ఫుల్ గా జరగనుంది. స్కూళ్లు, కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించడంతో అంతటా పండగ వాతావరణం నెలకొంది. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి సందడి చేస్తారు ఆడబిడ్డలు. పల్లెల్లో పూసిన గునుగు, తంగేడు, బంతి, సీతమ్మ జడ పూలను పట్నాలకు వ్యాపారులు తరలిస్తున్నారు. హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లోని చౌరస్తాలు పూలతో కలర్ఫుల్ గా మారాయి. బతుకమ్మ పేర్చడానికి అవసరమైన పూలను కట్టెల చొప్పున అమ్ముతున్నారు. రంగుల్లో అద్దిన గునుగు కట్టెలకు తోడు బంతి, చామంతి పూలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. సినుకు సినుకు పురవంగా సేను సెలక నవ్వంగా ఊరి చెరువు నిండంగా బలుగు వాగై. బతుకమ్మ పండుగ మన తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో ప్రత్యేకమైనది. ఏటా భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వయుజ శుక్ల అష్టమి వరకు 9 రోజులు బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు, జీవన విధానానికి ప్రతీక బతుకమ్మ పండుగ. ఈ 9 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఊరు వాడ ఎక్కడ చూసినా సందడే కనిపిస్తుంది. మహిళలు రోజుకో విధంగా బతుకమ్మను పేర్చి పండుగ సంబరాలు జరుపుకుంటారు. చిన్న పెద్ద వేడుకల్లో పాల్గొంటారు. ముచ్చటిగా ముస్తాబై బతుకమ్మలు తయారు చేసి అంతా కలిసి ఆడిపాడుతారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి. మధ్యలో అలిగిన బతుకమ్మ ఒక్కరోజు మినహా మిగతా 8 రోజులు రకరకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు. బతుకమ్మ ప్రకృతితో ముడిపడి ఉన్న పండుగ. ఊర్లలో దొరికే తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా పేరుస్తారు. పూలను అందంగా స్తూపం, శంఖం, గోపురం ఆకారంలో అమరుస్తారు. బతుకమ్మను ప్రధానంగా తంగేడు పూలు, గునుగు, గుమ్మడి, మందార, బంతి, చామంతి, అడవి చామంతి, గోరింట, వీర పువ్వులతో పేరుస్తూ ఉంటారు. ఈ ఏడు విస్తారంగా కురిసిన వర్షాలతో ఎటు చూసినా అడవి పూలు అందంగా విరబూసి పలకరిస్తున్నాయి. భక్తితో బతుకమ్మను పూజించేందుకు సిద్ధంగా ఉన్నాయి. పశువులు తానం చేసి ముద్దుగా ముస్తాబయ్యి మురిసి పరవశించాయి గుమ్మడి. బతుకమ్మ పండుగలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. బతుకమ్మను పేర్చడానికి వాడే పూలన్నీ ఔషధ గుణాలున్నవే. సాయంత్రం వేళ చెరువుల్లో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. బతుకమ్మలో పసుపుతో చేసిన గౌరమ్మ ఉంటుంది. పూలతో పాటు వేసే పసుపు చెరువుల్లోని నీటిని శుద్ధి చేస్తుంది. వివిధ పాటలతో బతుకమ్మ ఆడుతారు. శ్రామికుల సమస్యలు, కష్టసుఖాలు, బంధాలు, అనుబంధాలు పాటల్లో కనిపిస్తాయి. 9 రోజుల పాటు అమ్మవారికి సమర్పించే నైవేద్యాలకు అనుగుణంగా బతుకమ్మ పేర్లు కూడా ఉంటాయి. ప్రసాదాల్లో పల్లీల పొడి, నువ్వుల పొడి, కొబ్బరి పొడి ఉంటాయి. వీటికి బెల్లం కలిపి తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మ రోజున పొయ్యిరా బతుకమ్మ అంటూ సాగనంపుతారు. బతుకమ్మ పండుగ అనుబంధాలను పెంచే పండుగ. చదువు, ఉపాధి, వివాహం, ఉద్యోగం వంటి కారణాలతో సొంత ఊరిని వదిలి వెళ్లిన వారు ఈ బతుకమ్మ పండుగకు తప్పక వస్తారు. సద్దుల బతుకమ్మ వరకు ఒక చోట చేరి ఆనందంగా గడుపుతారు. బతుకమ్మ సాధారణంగా 9 రోజులు జరుపుతారు. అయితే వేములవాడ లాంటి ప్రాంతాల్లో 7 రోజులకే సద్దుల బతుకమ్మ వేడుక జరుపుతారు. మహిళల పండుగ అయిన బతుకమ్మను పుట్టినిల్లు, అత్తవారి ఇంట్లో చేసుకోవడానికి వీలుగా ఈ సాంప్రదాయం పుట్టిందంటారు పెద్దలు. చెరువులోకి చేరబోవమ్మ మా బతుకమ్మ మల్లచ్చే ఏడు రవమ్మ. మా బతుకమ్మ చెరువులోకి చేరబోవమ్మ.
తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగ కీలక భాగమైంది. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడినప్పుడు బతుకమ్మలతో ఊరేగింపు చేశారు జనం. తెలంగాణ వచ్చాక బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. వీటితో బతుకమ్మ ఘాట్లను అందంగా తీర్చిదిద్దుతున్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని చెప్పారు. బతుకమ్మ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కష్టాలను తొలగించాలని గౌరమ్మను ప్రార్థించారు సీఎం.